నమస్తే బాబాయ్. ఏంటి పోలవరం ఏంటి అయిపోతుందా ఈ సంవత్సరం? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా. గత ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, మరి అట్లానే అమ్మటి రాంబాబు ఒకడు, వాళ్ళిద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు చేశారు. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే అసలు 20లోనే మీకు నీళ్ళు వదులుతాం రైతులకని చెప్పాడు. 20 లేదు, 21 లేదు, 22 లేదు, 23 లేదు, 24 కూడా లేదని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పాడు. ఆయనే 4 పదాలు వాడాడు. ఆయనే 20లో నీళ్ళు ఇచ్చేస్తున్నాం, రబీలో ఇస్తాం, మరి 21 రబీలో ఇస్తామన్నాడు, 22 రబీలో ఇస్తామన్నాడు, 23 రబీలో ఇస్తామన్నాడు ముఖ్యమంత్రి. మాట తప్పను మడిని తిప్పను అన్నాడు. అసలు దాన్ని ఆ పోలవరం అనే ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్న అమ్మటి రాంబాబు గారు ఇద్దరు కలిసి. ఎరా రాంబాబుగా నీకు మాట్లాడతాం వచ్చా? మొత్తం 175 అంటే 175 అన్నావు కదా. ఎదవన్నారు ఎదవా. దయాప్రాం పోవాలంటే తెలియదు నీకు. ఇవాళ ఎందుకు రావాల్సి వచ్చిందిరా? ఏ దేశస్తులో ఎందుకు రావాల్సి వచ్చింది మన దేశానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నారు కదా బాబు మీ వైసీపీ పార్టీ వాళ్ళు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడ తెచ్చాడు? అసలు ఓటమే లేదన్నారు కదా బాబు మీరు. ఇప్పుడు అసెంబ్లీలో 20%, 30% అని నిమ్మల రామానాయుడు గారిని ఎగతాళి చేశారు కదా. ఇలా నిమ్మల రామానాయుడు నీ పోస్ట్ చేస్తున్నా అమ్మటి రాంబాబుగా. ఎంత నిన్న ప్రెస్ మీట్ విన్నావా? అనిల్ కుమార్ విన్నారా? అనిల్ కుమార్ యాదవా విన్నారా మీరు? నిన్న ప్రెస్ మీట్ నిమ్మల రామానాయుడు చిన్న నీటిపారుదల ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ఎంత చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు విన్నారంటారు మీరు? దేనికి రా బాబు మీరు మాట్లాడేది? ఆ రోజా ఒకటి ఆడదిగా అనకూడదామని దేనికి మా రాజధాని సర్వనాశనం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కి అక్క తెలికే గవర్నర్ దగ్గర పోయి విజయసాయి రెడ్డి గారును సుబ్బారెడ్డి గారు మీరు ఏం చేస్తారు? మీరు అక్కడ పోయి గవర్నర్ దగ్గర పోయి కాగితాల మీద కాగితాలు మెమోల మీద మెమోలు ఇస్తున్నారు. ఏం చేయడానికి మీరు ఎవరి మీద సాధిస్తారా మీరు? అది తప్పితే జగన్మోహన్ రెడ్డి మాకు 40% ఓటింగ్ ఉంది, ఏం పర్లేదు, ఎన్నాలో రావు, 5 సంవత్సరాలు అంటే కన్ను ముచ్చి తెరిచేటప్పుడు 5 సంవత్సరాలు వస్తాయా? మీకు వచ్చిన 5 సంవత్సరాలు ఇందాక కళ్ళేమ నీళ్ళు పెట్టాడు రా బాబు. శ్వేతపత్రం విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి. విన్నావా? నువ్వు ఇక్కడికి వచ్చావా? తాడేపల్లి వచ్చావా? ఆడ బెంగళూరులోనే ఉన్నావా? ఉంటే ఇను కళ్ళేమ నీళ్ళు పెట్టాడు రా పెద్ద ఆయన. నువ్వు అన్ని పిల్ల చేష్టలు చేసినట్టు చేసావు నువ్వు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు మీ మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రి కానీ. ఒక రౌడీ రాజ్యంలాగా చేశారు. ఇది అన్నపూర్ణ రాష్ట్రాన్ని ఒక రౌడీ రాజ్యం చేశారా మీరు? ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి రా బాబు. దిశ లేకుండా చేశారు రాష్ట్రానికి. పోలవరాన్ని ఏం చేశారు మీరు? పాడు పెట్టారు. రాజధాని నాశనం చేశారు. సాక్షాత్తు నీ సొంత జిల్లాలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని 3 సార్లు శంకుస్థాపన చేసి దాన్ని ఆడవలేకపోయారు. మీ నాన్న పేరు నిర్దాక్షిణ్యంగా బలి చేసావురా బాబు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి. రాజశేఖర రెడ్డి గారి పేరు బలి చేసావు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని తెలిసేవాడు ఎవడు లేడేక. నువ్వు సాక్షాత్ మీ బాబాయే చనిపోతేనే ఆయన నువ్వు ఇంతవరకు ఆ కేసును బయట తీయలేకపోయావు, వాళ్ళని శిక్షించలేకపోయావు. ఎవరనేది ఇంతవరకు బయట తీయలే నువ్వు. ఏంది మీరు చేసేది? ఏంది 40% ఉంటే ఏం చేస్తావు నువ్వు? పాస్ మార్కులు లేనప్పుడు ఏం చేయాలి? ఒక మార్కుతో తప్పినట్టేరా నాయన. మరి 23 అన్నావు. నీకు మరి సాక్షాత్ ఎడు తిరగేసినా 11 వస్తున్నాయి, కిందకి తిరగేసినా పైకి తిరగేసినా 11 వస్తాయి. మరి నీ ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా? రాజ్యాంగం తెలుసా నీకు? రాజ్యాంగం తెలుసా నీకు? నువ్వు మాట్లాడిందేగా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో. ఏం మాట్లాడా? 23లో 5 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇకైనా తెలుసుకోవా అన్నావు చంద్రబాబు నాయుడు నువ్వు. నీకేదో అన్నీ తెలిసినాడు మళ్ళీ రాజ్యాంగం మొత్తం చట్టాలు మొత్తం తెలిసినాడు మళ్ళీ మాట్లాడావు నువ్వు చంద్రబాబు నాయుడిని. సిగ్గు తెచ్చుకోండి. ఎక్కడైనా సిగ్గు తెచ్చుకోండి. మీ మంత్రులు మీరు మొత్తం పనికి మాలిన వాళ్ళందరూ మంత్రులు పెట్టి ఎక్కడెక్కడ నాశనం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. మీరు ఏం చేశారు? రావణ కాష్టం చేశారు. ఇవాళ కృష్ణా బేసిక్లో నీరుందా? కృష్ణా బ్యారేజ్ ఇక్కడ నీళ్ళున్నాయా? ఈటీ ప్లస్కి వాటర్ బాతుందా? మీరు ఇక్కడ నీళ్లు లేకుండా పులిచింతలు నీళ్ళు వదులుతారు మీరు. అసలు నీరు క్యూసెక్కులు అంటే ఏందో మరి ఇవన్నీ తెలుసా మీకు? పులిచింతలు గేట్లు ఎత్తి అక్కడ నీరు చేస్తారా? అర్థం కాలేదు అంటున్నాడు అంబటి రాంబాబు. ఎందుకు అర్థం అవుతావు? వాడికి ఎందుకు అర్థం కాదు? వాడు బర్రె. వాడు ఒక బొచ్చ చేప లాంటి వాడు. ఏటో తిరిగే బొచ్చ చేప లాంటి వాడు అంబటి రాంబాబు. నాకేం అర్థం కాలేదు అంటున్నాడు. వాడికి ఎందుకు అర్థం కాదు? వాడికి అన్నీ తెలుసు. వాడికి మొత్తం తెలుసు. వాడికి తెలియదంటూ ఏం లేదండి. చివరికి వాడు భ్రష్టు పట్టిపోతాడు ఈ రాష్ట్రంలో. అట్ట చేసుకున్నాడు వాడు. వాడి యాసాలు వాడి డ్యాన్సులు, వాడి క్యాబరే డ్యాన్సులు అనమాట. వాడు మంత్రి కాదు ఈ రాష్ట్రానికి. వాడు క్యాబరే డ్యాన్సు. మరి గెలవలేదే అమ్మటి రాంబాబు? కన్నాల స్టాండ్ మీద గెలవలేదే నువ్వు? ఎందుకని? రద్దమ్మా. ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు అంటే ఎట్టుండాలి? ప్రజల్లో మమేకమై ఉండాలి. పరదాలు కట్టుకొని
పోలీసులు అడ్డం పెట్టుకొని మరి డోర్లు వేసుకొని తిరగటం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నాడంటే ఇలా చూడు ఎట్టుందో, అసెంబ్లీకి వస్తున్నాడంటే మీలాగా 2,000 మంది పోలీసుల్ని మరి ఇంటింటికి వల్ల కడతాం, ఇంటింటికి మరి బ్యారికేడ్లు వేయటం, ఎవరిని తిరగకుండా ఉంటాం, కొట్లు తెరిపేయకుండా ఉంటాం, ఓటలు తెరిపేయకుండా ఉంటాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అట్టే ఉందా? 5 నిమిషాలు ఆయన రావడానికి కానీ పోవడానికి కానీ. మరి ఒక కొట్టు కట్టేసే పని లేదు, ఒక బ్యారికేడ్లు వేసే పని లేదు, ఒక పరదాలు వేసే పని లేదు. సిగ్గు తెచ్చుకోండి ఇకనైనా. మీరు చేసింది ప్రజా పరిపాలన కాదు. అవ్వాతాతలు మీకు ఎందుకు వేస్తారు ఓట్లు? 3 ఏళ్ళు అన్నారు. 3 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు? 5 సంవత్సరాలకు ఇచ్చారు. వాళ్ళే చెబుతున్నారు, అవ్వాతాతలే చెబుతున్నారుగా. సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడుగా నిన్న ప్రెస్ మీట్లో. అమ్ముకోండి తిరుపతి దేవస్థానం టికెట్లన్నీ అమ్ముకోండి. ఇటేమో వైజాగ్లోనేమో మొత్తం భూములను ఆక్రమించుకోండి, తిరుపతి దేవస్థానం టికెట్లన్నీ అమ్ముకోండి, మీ ఇష్టానుసారం చేయండి. అవన్నీ బయటికి తెస్తాడులే చంద్రబాబు నాయుడు. మిమ్మల్ని ఊరకు వదిలిపెట్టడం. వైజాగ్లో ప్యాలెస్ ఎందుకు కట్టింటారంట? వైజాగ్ ప్యాలెస్ వాళ్ళు ఉంటారు. మేము 30 సంవత్సరాలు ఉంటామనే ప్యాలెస్ కట్టాడు. లేకపోతే ఎందుకు కడతారు ఇవన్నీ? 26 ఈ గట్ల ఆఫీసులో అట్టే ప్యాలెస్ కూడా కట్టాడు. మేము 30 సంవత్సరాలు ఉంటాం, ఇక ఎవడు లేడు ఇక్కడ, నాదే పరిపాలన, ఈ రాష్ట్రం మొత్తం నాదే, నా జాగిరే, నీ తాతగాడిదే ఈ జాగిరి, ఈ రాష్ట్రం అంతా. ఈసారి అవి కూడా రావు. తర్వాత 2029లో కానీ అసలు ఇప్పుడే సింగిల్ డిజిట్ రావాలి నీకు లెక్క అయితే. ఆ పనికి మాలినాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాడు అన్ని ఈ ఓట్లు దొంగ ఓట్లు వేయించుకొని గెలిచాడు. అతి తక్కువ మెజార్టీతో గెలిచారు మీ వాళ్ళు, గుర్తుపెట్టుకో. ఈసారి నీకు అసలు ఏమి రావు. నువ్వు మొత్తం ఈసారి అసలు నువ్వు కూడా గెలవలేవు. ఇలా రాజీనామా చేయించినా మరి మునుపు చేయించావు వరుసనే. మరి ఇప్పుడు రాజీనామా చేయించినా 11 మంది రాజీనామా చేయించరండి, ఎలక్షన్లో రండి. 11 మందిని వాడి ఇప్పుడు వాడగొట్టపోతే ప్రజలు నన్ను అడగండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత కసి మీద ఉన్నారు మీతోటి, మీ మీద. జగన్మోహన్ రెడ్డి అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఎవరైనా సరే, బళ్ళో పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ప్రజా పరిపాలన విధానం తెలుసుకోండి, లేదా బుక్కులు చదువుకోండి, రాజ్యాంగాన్ని చదువుకోండి. రాజ్యాంగాన్ని చదువుకొని అప్పుడు నిలబడి ప్రజా పరిపాలనకు రండి. ఒకసారి ఎంపీ అవగానే, ఒకసారి ఎమ్మెల్యే అవగానే నీకు అంతా మొత్తం వచ్చేసినట్టేనా? అంతమంది సలహాదారులను పెట్టాడు, 40 మందిని పెట్టాడు. వాళ్ళే నా చెప్పింది 30 సంవత్సరాలు ఉంటావు నువ్వు అధికారులు. మరి ఆ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది. వాడు కోస్తే రాష్ట్రానికి 3 సార్లు వస్తాడు. వాడు ఎందుకు పరిగిరాడు? వాడు కొడుకు కానీ వాడు కానీ ఏడున్నారు అసలు? ఎక్కడున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి దొంగ ఏడున్నాడు? కొడాల నానిగాడు ఏడున్నాడు? పేరు నానిగాడు ఏడున్నాడు? అవత్ శ్రీనివాస్ గారు ఏడున్నాడు? ఈ దొంగలంతా ఏడున్నారు అసలు? బయటికి రాండి. మరి మీరు ఇప్పుడు బయటికి రాండి అంటున్నా. రావడానికి మీకు మొఖాలు జల్లవు, రాలేరు, మీ వల్ల కాదు. ఏడో కూర్చొని దొంగ మాటలు మాట్లాడుతుంటారు, విలేకరులు అడ్డం పెట్టుకొని, పోలీసులు అడ్డం పెట్టుకొని. ఇలా పోలీసులు కూడా మీకు ఎవరు ఉండరో గుర్తుపెట్టుకోండి. మీ మొత్తం తీసేస్తారు ఇక 4-5 రోజుల్లో. మీరు మొత్తం అసలు ఎంత రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారంటే బాబు పేరున్నానే. నువ్వు అసలు నీ మూలానే సగం రాష్ట్రం నాశనం అయిపోయింది. నీ మాటల మూలాన, నీ మూలాన, నీ డైలాగుల మూలాన. మరి నువ్వు ఎంత సంపాదించావు మాకైతే తెలియదు. ఇప్పుడు నీ కొడుకుని పెట్టావు, గెలలేదే. ఎరా కొడాల నానిగా బూట్లు దురుతారన్నావుగా పోయి చంద్రబాబు నాయుడు. మరి రావట్లేదేంది చంద్రబాబు నాయుడు బూట్లు దొరకడానికి? మాట నిలుపుకోవాలరా. ఎన్ని మనం తప్పుడు మాటలు మాట్లాడినా ఒక మాట నిలుపుకుంటే సరిపోయిద్ది. ఎరా జోగి రమేష్ గా నేను ఇచ్చిన సవాళ్ళకి ఒక్కదానికి కూడా రాలా నువ్వు. నేను గెలుస్తాను, బెనంలూరులోకి ఎవడు గెలవడానికి లేదు, ఇక్కడ నేను ఒక్కనే అన్నావుగా. మరి గెలవలేదే. చెప్పాక నేను ఆయాలు ఇసిరాక మరి దానికి సమాధానం లేదు ఇవాళకి నీకు. నీ సొంత మనుషులు పెట్టుకొని ఇంటి మీద రాళ్ళు వేపుకుంటా నీ సెక్యూరిటీ కోసం దొంగ నాటకాలు ఆడతారా? ఒరే బాబు, దొంగ నాటకాలు మానేయండిరా. నీతి నిజాయితీగా బతకడం నేర్చుకోండి, అర్థమైందా? మా అమరావతి ఎట్టాగే పూర్తి అయింది. మా అమరావతిని మీరు ఇంచు కూడా కదిలేరు. ఆ రోజు చెబుతున్నా, ఈ రోజు చెబుతున్నా, మా అమరావతిలో ఒక చెట్టు కూడా కదిలేరు. మీరు ఏమి పీకలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. జై అమరావతి, జై జై అమరావతి.